వరుస లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల లొంగిపోయిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను మరియు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీష్లను విప్లవ ద్రోహులుగా పార్టీ విచ్ఛిన్నకారులుగా అభివర్ణిస్తూ వారిని వారి అనుచరులను పార్టీ నుంచి బహిష్కరించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖలో మల్లోజుల ఆశన్న ముఠా కేంద్ర కమిటీతో చర్చించకుండానే తమ అనుచరులతో లొంగిపోయారని ఆరోపించింది. వీరు పార్టీకి ప్రజలకు చెందిన సుమారు 50 ఆయుధాలను శత్రువులకు అప్పగించడం విప్లవ ద్రోహమేనని మండిపడింది. లొంగిపోయిన మల్లోజుల ఆశన్న ముఠాను తన్ని తరమాలని విప్లవ ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రాణభీతితో లొంగిపోవాలనుకునేవారు లొంగిపోవచ్చు, కానీ ఆయుధాలను శత్రువులకు అప్పగించకూడదని హెచ్చరించింది. ఈ లొంగుబాట్ల వల్ల విప్లవోద్యమానికి నష్టం తాత్కాలికమేనని, పార్టీ శత్రువుకు లొంగిపోవద్దని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. వరుస లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్తో పాటు ఆశన్న, అలాగే మరికొంతమంది మావోయిస్టుకు సంబంధించినటువంటి ఇతర కార్యవర్గ సభ్యులు లొంగిపోవడం జరిగింది. మొత్తం 61 మంది దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే పోలీసులు ఎదుట గడ్చిరోలిలో లొంగిపోతూ కూడా వారు ఆయుధాలని సబ్మిట్ చేస్తూ ఈ విషయం అనేది మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే మావోయిస్టులకు సంబంధించి మిగతా మావోయిస్టులు కూడా ఖచ్చితంగా వారి యొక్క సిద్ధాంతాలు అనేవి చాలా బలహీనంగా ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు కూడా లొంగిపోవాలి అనేటువంటి ఉద్దేశాలను కూడా ఇటు పోలీసు వర్గాల నుంచి కూడా వెల్లడవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అగ్ర నేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోవడానికి సంబంధించి యొక్క లొంగుబాటును వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఒక లెటర్ను రిలీజ్ చేసింది. మొత్తం ఆ కేంద్ర కమిటీ సభ్యుడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అభయ్ పేరుతో ఈ 4 పేజీల లెటర్ అనేది రిలీజ్ అయింది. ఈ లెటర్లో అనేక విషయాలను కూడా మెన్షన్ చేస్తూ ఏ రకంగా ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించి వారి యొక్క ఉనికి అనేది ఏ రకంగా వెనుకంజలో ఉన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాలు అలాగే ఆసన్న, సో వీళ్ళు కీలకంగా ఉన్నటువంటి సభ్యులు లొంగుబాటును కూడా వ్యతిరేకించడం జరిగింది. వీరి యొక్క లొంగుబాటు అనేది పూర్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. వీరు లొంగుబాటుకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఈ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఇందులో ఎవరైతే లొంగుబాటుకు గురైనటువంటి మిగతా 60 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా వారు లొంగిపోతే ఎటువంటి తప్పు అనేది లేదు, కానీ ఆయుధాలను సబ్మిట్ చేయడం అనేది ఇది సరైనటువంటి విషయం కాదంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారు, ప్రజలే వారిని తరిమేస్తారంటూ కూడా ఈ యొక్క విషయాలను మెన్షన్ చేస్తూ ఈ లెటర్ను రూపొందించడం జరిగింది. ఇక ఈ లెటర్లో ముఖ్యంగా సోను అలియాస్
మల్లోజుల వేణుగోపాల్గా పిలువబడేటటువంటి మావోయిస్టు నేతకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనే కొన్ని విషయాలను మెన్షన్ చేయడం జరిగింది. 2018లో పార్టీ కాస్త భారత వెనుకబాటుకు గురైనటువంటి నేపథ్యంలోనే కొన్ని సిద్ధాంతాలను అంటే పార్టీ పరమైనటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలను ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు మల్లోజుల వేణుగోపాల్. కానీ పార్టీ కేంద్ర వర్గం ఆయన తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాలపైన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే అతను ప్రతిసారి కూడా ఒక వ్యతిరేకతతో కూడినటువంటి కొత్త విధానాలను కొత్త విషయాలను కూడా ఇటు అంత కార్యవర్గానికి ఆపాదించేటువంటి ప్రయత్నాలు చేశారు. వీటన్నిటిని కూడా కేంద్ర కార్యవర్గం మావోయిస్ట్ పార్టీ వ్యతిరేకించింది. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం అనేది కనీసం భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుండానే యొక్క లొంగుబాటు నిర్ణయం తీసుకున్నారు. ఇది పార్టీ నియమాలకు కట్టుబాట్లకు పూర్తిగా విరుద్ధంగా జరిగినటువంటి విషయాలకు సంబంధించి మెన్షన్ చేస్తూ కూడా యొక్క లెటర్ ను రిలీజ్ చేయడం జరిగింది. 2024 జనవరి నుండి మొదలైనటువంటి విప్లవ ప్రతిఘాతక కగారు యుద్ధంతో విప్లవకారులందరూ విప్లవ ప్రజలందరూ ప్రతిరోజు శత్రుదాడులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామనేటువంటి విషయాలను మెన్షన్ చేశారు. వాస్తవానికి ఈ లెటర్ లో మెన్షన్ చేసిన విధంగానే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం వాస్తవానికి సెప్టెంబర్ నెలలో కావచ్చు జూన్ నెలలో కూడా చూసినట్లయితే కొంతమంది మావోయిస్టు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనకు ఒకసారి ఇటు ఎవరైతే లొంగుబాటుకు గురైనటువంటి వ్యక్తుల కంటే ముందుగానే కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి కావచ్చు సుధాకర్లు ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి దాడుల్లో నక్సల్స్ కు అలాగే పోలీసుల మధ్య జరిగినటువంటి దాడుల్లో వాళ్ళు తీవ్రంగా గాయాల పాలై చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వరుసగా మావోయిస్టు అగ్రనేతలందరూ కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా చనిపోతూ ఉన్నారో ఇక మిగతా సభ్యుల్లో కాస్త భయం మొదలైంది. వాళ్ళు ఆయుధాలను విడిచిపెట్టి వరుసగా మహిళా మావోలు అలాగే సీనియర్ మావోయిస్టులందరూ కూడా వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ఇక రీసెంట్ గా వరుసగా అక్టోబర్ 14వ తేదీన రీసెంట్ గా మొత్తం వరుసగా 60 మంది వరకు కూడా మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు అలాగే ఇటు ఆచరణ వరుసగా ప్రతి ఒక్కళ్ళు కూడా అగ్రనేతలందరూ కూడా లొంగిపోయినటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు భారత కేంద్ర కమిటీ అనేది యొక్క లెటర్ ను రిలీజ్ చేస్తూ వారిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రైట్ థ్యాంక్ యూ రత్న. యాదవ